ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న వీడియోలో మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగాలో మొదటి 5 శ్లోకాలు నేర్చుకున్నాం. ఈరోజు 6వ శ్లోకం నుంచి నేర్చుకుందామా? అధ్యాయంలోకి వెళ్దాం. 6 యుద్ధమన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇక్కడ చూసుకుంటే మొదటి పాదంలో యుద్ధమన్యుశ్చ, ఆ ధ అనేది మహాప్రాణాక్షరం అండి. దాన్ని స్ట్రెస్ చేస్తూ చదవాలి. షాకి చావొత్తుంది. ముందుగా షా పలుకుతూ చాను ఒత్తిచ్చి మన్యుశ్చ, యుద్ధ మన్యుశ్చ అని చదవాలి. విక్రాంత, మనకి ఇక్కడ రావొత్తొచ్చిన ప్రతి చోట కూడా స్ట్రెస్ చేస్తూ చదవాలండి. విక్రాంత, ఆ రావొత్తు అనేది సరిగా వినిపించాలి. ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. తర్వాత 3వ పాదంలోకి వస్తే సౌభద్రో, భ అనేది మహాప్రాణాక్షరం, దాన్ని స్ట్రెస్ చేస్తూ 4వ పాదంలోకి వస్తే సర్వ ఏవ. నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఏ అనేది అచ్చు కాబట్టి అచ్చు ముందు కొంచెం పాజ్ ఇస్తూ సర్వ ఏవ మహారథాః. ధా పొట్టలో చుక్క ఉంటే దాన్ని ఒత్తు థా కింద పలకాలండి. థా. ఇప్పుడు శ్లోకం మొత్తం నేర్చుకుందామా? యుద్ధమన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుద్ధమన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. 7వ శ్లోకం చూద్దాం. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే అస్మాకంతు, ఆ సున్నా వచ్చిన చోట ఎన్ సౌండ్ తో పలకాలండి. అస్మాకంతు విశిష్టాయే, ఆ షీ మెలికల షా వచ్చినప్పుడు షా అని చక్కగా పలకాలండి. దాన్ని సా లాగా కాకుండా షా లాగా పలకాలి. విశిష్టాయే తాన్ని బోధ. 2వ పాదంలో చూసుకుంటే తాన్ని బోధ, ధ అనేది మహాప్రాణాక్షరం అండి, దాన్ని స్ట్రెస్ చేస్తూ చదవాలి. తర్వాత 4వ పాదంలో చూసుకుంటే సంజ్ఞార్థం, అర్థం అనేది కూడా మహాప్రాణాక్షరం, దాన్ని కూడా స్ట్రెస్ ఇస్తూ చదవాలి. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా? అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే భవాన్, భా అనేది
మహాప్రాణ అక్షరం అండి. భీష్మశ్చ, భీ అనేది కూడా మహాప్రాణాక్షరం, షాకి చావొద్దు. భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ. రెండో పాదంలో చూసుకుంటే కృపశ్చ, రూకారం వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదండి, లైట్ గా పలకాలి. కృపశ్చ సమితింజయ, ఆ సున్నా సమితింజయలో సున్నా దగ్గర ఎన్ సౌండ్ తో పలకాలండి. కృపశ్చ సమితింజయ. అశ్వత్థామ వికర్ణశ్చ. మూడో పాదంలో చూసుకుంటే అశ్వత్థామ, ఆ తాకి ఢా వస్తుందండి, అది కూడా స్ట్రెస్ ఇస్తూ. వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ, థై అనేది కూడా మహాప్రాణాక్షరం. ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దామా. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలకు వెళ్దామండి. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ మొదటి పాదంలో చూసుకుంటే అన్యే చ బహవః శూరాః, ఆ అన్యే న్యేకి యావత్తుందండి, ఆ న్యే అనేది కూడా క్లియర్ గా పలుకుతూ బహవః శూరాః, షూకి షావత్తుంది కాబట్టి బహవలోంచే తీసుకుంటూ బహవః శూరాః. రెండో పాదంలో చూసుకుంటే మదర్ ధే, ధే అనేది కూడా మహాప్రాణాక్షరం, దాన్ని కూడా చక్కగా పలుకుతూ. మూడో పాదంలో నానా శస్త్ర ప్రహరణాః, నేను చెప్పినట్టు రావత్తు వచ్చినప్పుడు కూడా మనం ఆ రాని స్ట్రెస్ ఇస్తూ చదవాలండి. నానా శస్త్ర ప్రహరణాః, ఆ శస్త్ర నుంచే ప్రహరణాః, అప్ప మన రెండు పెదాలు ఇలా క్లోజ్ చేస్తూ చదవాలండి. నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ నాలుగో పాదంలో చూసుకుంటే యుద్ధ, ధ అనేది మహాప్రాణాక్షరం. ఇప్పుడు మొత్తం శ్లోకంలోకి వెళ్దామా. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇప్పుడు వ్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇక్కడ రెండో పాదంలో చూసుకుంటే భీష్మాభి, ఆ రెండు భీలు మహాప్రాణ అక్షరాలండి. రక్షితం, రక్షితం అని చదవాలి. ఇక్కడ రెండో పాదంలో చూసుకుంటే భీష్మాభి, రెండు భీలు కూడా మహాప్రాణ అక్షరాలండి. భీష్మాభి. అలాగే నాలుగో పాదంలో చూసుకుంటే భీమాభి, రెండో పాదంలో భీష్మాభి అని వస్తుందండి, నాలుగో పాదంలో భీమాభి అని వస్తుంది. అది గమనించుకుంటూ ఇప్పుడు శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం
पर्याप्तं त्विदमेतेषां బలం భీమాభిరక్షితం. ఈ 5 శ్లోకాలు చాలండి. నేను ముందు వీడియోలో మొదటి 5 శ్లోకాలు నేర్పించాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను తర్వాత పెట్టే వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. ప్రతి పాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్కడ మహాప్రాణాలు పడ్డాయో, ఎక్కడ ఎలా చదవాలో చెప్తూ నేర్పిస్తానండి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. రైత నేర్చుకోవడంలో చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం భగవద్గీత మొత్తం నేర్చుకున్నాక ఆ ఉపయోగాలు ఏంటో మనకే తెలుస్తాయి. అధ్యాయాలు మొత్తం కంప్లీట్ చేసేపాటికి ఈ భగవద్గీత నేర్చుకోవడంలో చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఈ 18 అధ్యాయాలు, ఇందులో ఉన్న 18 అధ్యాయాలు మనం మొత్తం నేర్చుకుంటే మనలో జరిగే మార్పులు మనమే గమనించవచ్చు. ఈ భగవద్గీతలో చాలా ఉందండి. మీకు నేను ప్రతి అధ్యాయం అయిపోగానే ఆ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని, అంటే ప్రతి శ్లోకానికి తాత్పర్యం చెప్పలేకపోయినా మనం అధ్యాయం అయిపోగానే ప్రతి అధ్యాయానికి ఉన్న సారాంశాన్ని, దానికి ఉన్న కథని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఆ అధ్యాయం ద్వారా ఏం నేర్చుకున్నాం అనేది ప్రతి అధ్యాయం పూర్తవగానే తెలుసుకుందాం. జై గురుదత్త. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. జై గురుదత్త అండి.